బయట దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయంట. అదేదో ఏడనో యుద్ధం జరిగితే మన కొంపల యుద్ధం జరిగినట్టు వచ్చి చెప్పబడితేవేమే. ఏందత్తమ్మా గట్లా మాట్లాడుతున్నావు? బయట దేశాల నుంచే కదా మనకి పెట్రోల్ గ్యాస్ వచ్చేది. ఇప్పుడు ఆడ యుద్ధాలు జరిగితే మనకేం నుంచి వస్తుంది? అవునా? ఏమో అత్తమ్మ, ఆడ కొట్లాటలు జరిగితే మనకు గ్యాస్ దొరకదంట, అట్లనే పెట్రోల్ రేట్లు ఎక్కువైతాయి అంట. వార్తలలో మొత్తం ఇదే ముచ్చటత్తమ్మా. వామ్మో, అట్లయితే ఎట్లా? నా దగ్గర కూడా సిలిండర్ ఖాళీ ఉంది, నేను కూడా బుక్ చేయాలి పోయి. ఏమో అత్తమ్మ, మా వాళ్ళు బుక్ చేస్తే బుక్ అయితే లేదంట. వామ్మో, గట్లయితే ఎట్లనే? ఏడనో యుద్ధాలు జరిగితే మనకిడ గ్యాస్ల రేట్లు పెరుగుడేంది, గ్యాస్ దొరకపోవుడేంది? మానసా, మనం గ్యాస్ పెట్టి ఎన్ని రోజులు అవుతుంది? నెల అవుతుంది అత్తమ్మ, ఇంకో నెల వరకు వస్తుందేమో. వామ్మో, మా వాళ్ళకి కూడా చెప్తా గ్యాస్ వెంటనే బుక్ చేయమని చెప్పు. ఏందత్తమ్మ గంతాగమైతుంది? అవునే మానసా, ఈ ముచ్చట గ్యాస్ గురించి ఇట్లా చెప్పబడుతుంది కదా. అవును. ఒక నెల రోజులు మనము ఎక్కడికన్నా చుట్టాల పోయేద్దామా? అవునత్తమ్మ, మంచి ఆలోచననే. వాళ్ళు పిలిచిర్రా ఏమని అనుకుంటారా? ఇట్లాంటివి ఏమి ఉండవరా మీకు? అవునత్తమ్మ, ఒక వారం రోజులు మీ అన్నోళ్ళ ఇంటికి, ఒక వారం రోజులు మీ ఆడబిడ్డ ఇంటికి, ఒక వారం రోజులు మీ అక్కింటికి, ఒక వారం రోజులు నీ బిడ్డతానికి పోయొద్దాం అత్తమ్మ. సిద్ధుశరం అంతా జోయిపేట లిడ్స్ వచ్చి రాయింది. అవునే, నీకు అన్ని మా వాళ్ళ ఇళ్ళే దొరికినాయా? మీ వాళ్ళ ఇల్లు లేవ్వా? ముందుగల్లా మీ అమ్మోళ్ళ ఇంటికి పోయి వారం రోజులు ఉందాం. తర్వాత మీ అక్క ఎప్పటి నుంచో అంటుందన్నావు కదనే, అత్తమ్మ నిన్ను మా అక్క రమ్మన్నది, అత్తమ్మ మా అక్క రమ్మన్నదని. ఇప్పుడు వా పోదాం, మీ అక్కోళ్ళ ఇంటికి పోయి ఒక వారం రోజులు ఉండేసి వద్దాం. మరి అగో ఇది బాగుంది. అప్పుడు ఎప్పుడో అక్క రమ్మంటే ఇప్పుడు పోతే బాగుంటదా? నాకు ఇజ్జత్ ఉంటదా పోతే? సిగ్గుశరం అంతా జోయిపేట లిడ్స్ వచ్చి రాయింది. అవునా? గట్లనా?